గుడ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి మంచి విషయాలు ఎల్లప్పుడూ ఆశపడాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 13. Luke chapter 11 from 11 to 13. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? ఆగండి. తన కుమారుడు చేపనడిగితే ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? చదవమ్మా. కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. చూడండి, ఎంతమంది తండ్రులు మందు తాగుతారు? కొన్ని పిల్లలు పట్టించావా? పట్టించావు. ఎందుకు? నువ్వు తాగుతున్నావు, నీ శరీరాన్ని పాటు చేసుకుంటున్నావు, నువ్వు చెడ్డోడివే. కానీ నీ పిల్లోడికి ఏమవ్వాలనుకుంటావు? అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చెడ్డోడు అయ్యుండి నీ పిల్లోడికి మంచి చేయాలనుకుంటావు, నేను అసలైన మంచోడిని, నా పిల్లలకి ఎప్పుడు మంచి చేయాలని అనుకుంటాను. అప్పుడప్పుడు అనుకుంటావు, దేవుడికి తీడు, ఈ వ్యాధి తీడు, ఈ అప్పు మారదు, నా పరిస్థితి మారదు, నా పని నేను ఫిక్స్ అయిపోతావు. ఈరోజు ఆ ఫిక్స్ అయిపోయిన మనస్సులు మారిపోవును గాక. దీన్నే మార్మన్స్ అంటారు. వై డిడ్ గాడ్ గివ్ మీ దిస్ హస్బెండ్? వై డిడ్ గాడ్ గివ్ మీ దిస్ డాడ్, దిస్ ఫ్యామిలీ, దిస్ వైఫ్, దిస్ దాట్? దేవుడు ఎందుకు చేశాడు ఇలాగా? వై గాడ్? నో నో నో. ఈ చెడ్డ భర్త నుంచి ఎటువంటి సాక్ష్యం తీసుకొస్తావు ప్రభువా? ఈ అస్సలు పని చేయనటువంటి గొడవలు చేసే నా కొడుకులని ఎంత గొప్పగా వాడుకుంటావో చెప్పు నాయన, వాడిని ఎంత ప్రయోజకుడిగా చేస్తావో చెప్పు నాయన అని నువ్వు అడగాలంట. What are you going to do? What are you going to bring out of this situation? Treasures of darkness. అంటే అంధకార స్థలముల్లో నుంచి ఏమిస్తాడంట? ధననిధులు ఇస్తాడంట. ఈ అంధకారము ఈయన చేసుకున్నాక అంధకారం అయిపోయింది, ఈ కొడుకుని కన్నాక అంధకారం అయిపోయింది, ఈ జాబుతో అంధకారం అయిపోయింది, ఈ రోగం వచ్చిన తర్వాత అంధకారం అయిపోయింది, ఇదంతా అంధకారం అయిపోయింది. అయ్యా, యోసేపు అంటాడు, మొన్నటిదాకా బయట ఉండేవాడిని, ఏదో గేదెలు కాసుకున్నప్పుడు ముద్దెట్టేవారు, ఆ ఫరో హెచ్చించాడు, ఇప్పుడు ఏహంగా నేను ఎందులోకి వెళ్ళిపోయాను? చెరసాల్లోకి వెళ్ళిపోయాను, అంధకారంలోకి వెళ్ళిపోయానయ్యా, నా బతుకు బస్ స్టాప్ అయిపోయింది. కానీ దేవుడి దగ్గర అలా ప్రార్థన చేయకూడదంట. ఈ అంధకారంలోంచి ఏ ధననిధి తీయబోతున్నావు? అప్పుడు దేవుడు చెప్పాడు, యోసేపు, ఈ అంధకారంలోంచి ప్రపంచంలో ఉత్తమమైన రాజు పక్కన కుర్చీ ఇవ్వబోతున్నాను నీకు అని చెప్పాడు. ఇన్ యువర్ డార్క్ సిచ్యువేషన్ ఈజ్ ఎ ట్రెజర్. నీ భర్త వదిలేశాడా? విధవరాలు అయిపోయావా? ఉద్యోగం పోయిందా? అప్పులు పాలైపోయావా? డబ్బులు కొట్టేశాడా? మోసం చేసేసాడా? ఇబ్బంది జరిగిపోయిందా? కొంప కొల్లేరైపోయిందా? భార్య మోసం చేసిందా? భర్త మోసం చేశాడా? పరిస్థితులన్నీ మోసం అయిపోయాయా? అంతా పోయిందా? అంధకారం అయిపోయావా? ఏం చేయబోతున్నావు నాయన? యోబుగా తెలియక శపించుకున్నాడు. దేవుడు చెప్పు, నన్ను అలా అడగకూడదు. ఈ అంధకారంలోంచి ఏం బయటికి తీసి లాస్ట్లో మారి లంపలు వేసుకొని, సారీ ప్రభువా, సరే నువ్వు ఈ అంధకారాన్ని చూసి శపించావు, నేను ఈ అంధకారంలో ఏమిస్తానో తెలుసా? 2 అంతల మహిమ. ఇన్ ఎవ్రీ డార్క్నెస్ టెల్ గాడ్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ దిస్ డార్క్నెస్? పక్కన చెప్పు, దేవుణ్ణి ఈ చీకటిలోంచి ఏం మహిమ తీయబోతున్నావు అని అడుగు అని చెప్పండి. నీ ప్రతి అంధకారములోంచి గొప్ప ధననిధి దేవుడు తీయబోతున్నాడు. ఈ అవమానంలోంచి, ఈ ఘోరమైన జబ్బులన్నీ వచ్చేసాయా? అప్పులు పాలైపోయి అందరూ అవమానించేశారా? నువ్వు త్రాగుడితో కృషించిపోతున్నావా? నీ బతుకంతలు అయిపోయిందా? ప్రభువా, ఈ అంధకారంలోంచి ఏదైనా ఒకటి. యోబు గోక్కుంటున్నాడు ఇలాగా, బెళ్ళ పెంకులు అన్నీ పోయాయి. ఏం చేస్తున్నాడు ఆ పరిస్థితుల్లో? శపించుకుంటున్నాడు. మరి మన దేవుడు మనకి ఏమి ఇచ్చేవాడంట? మంచి ఏవలని ఇచ్చేవాడు. లేకపోతే సైతానుడు చెప్తాడు, దేవుడు నీకు ఇది పెట్టాడు, దేవుడే చేశాడు, దేవుడే చేశాడు, అడగలవా? నువ్వు మంచిది అడగలవా? అడగలేవు. నీకు జరిగే చెడును అంగీకరించి జీవితాంతం ఉంచుకుంటున్నావు. ఈ సంవత్సరం బాధ మళ్ళా రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయగలదు. హీ కెన్ అప్రూవ్ ఇట్ కంప్లీట్లీ వితౌట్ ద ప్రాబ్లం. యూ నీడ్ టు నో దిస్ గాడ్. అప్పుడప్పుడు అంటాడు, నువ్వు మర్చిపోతున్నావు నా గురించి, ఈ సమస్య గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఇది బాగా పెరిగిపోయింది, ఇబ్బంది అవుతుందని. గుర్తుపెట్టుకో, అది ఎంత అవుతున్నా నా గురించి నీ ఆలోచన స్థిరంగా ఉండాలంటున్నాడు దేవుడు. ఈ ఆలస్యంలో దేవుణ్ణి నువ్వు లోతుగా తెలుసుకుంటున్నావు. నీ ప్రతి అంధకారములోంచి ధననిధి నీకు వచ్చినగాక. చదువు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. హీ విల్ గివ్ యూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అంటే ఏం చేస్తాడు? చీకటి వెలుగు కాకంటే ఏం చేశాడు? చీకటిని వెలుగు చేశాడు. యూ క్యాన్ టర్న్ సిచ్యువేషన్స్ అరౌండ్ బై ఆస్కింగ్ గాడ్ అండ్ డూయింగ్ దిస్ స్టఫ్. లోకములో అందరి సమస్యలు వేరు, యేసుని ఎరిగిన వారి సమస్యలు వేరు. అందుకే దేవుడు నీకుండగా నీకు ఎవడు విరోధి? యు సీ దట్ నౌ. దిస్ ఈస్ ద గాడ్ యు వర్షిప్. అందరూ చెప్పండి, లోకములో అందరి సమస్యలు వేరు, నా సమస్య వేరు. ఎందుకంటే నేను సర్వోన్నతుడైన ఆ దేవదేవుని కుమారుణ్ణు, కుమార్తెను. ఆల్రైట్, లూకా 11:5-10. మరియు ఆయన వారితో ఇట్లనెను,
మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? స్నేహితుడే వాడు. ఎవరో బంధువులు వచ్చారా, నేను రొట్లు 6 చేశాను, వాడు ఒకడొస్తానంటే 4 పట్టుకొచ్చాడు, ఏం సరిపోతాయి, ఇంకో 6 రొట్లు ఉంటాయి అంటే పిల్లలతో పడుకున్నాను రా, పోయి చేసుకో, మీ ఆవిడనే ఉన్న అక్కడ నుంచి తెచ్చుకో, లేకపోతే ఈ పూట పస్తుండు అని మళ్ళీ పడుకుంటున్నాడు. తలుపు కొడతాను, తీయట్లే. చదువు. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అంటే అతని స్నేహితుడైనా ఈడు అడుగుతున్నాడు, ఈడు ఫ్రెండే కదా, అరే ఒకరోజు నువ్వు సాక్రిఫైస్ చేయి, అరే లెగరా అన్నప్పటికి సిగ్గు కూర్చోదు. చూడండి, స్నేహం ఏం చేస్తుంది, సిగ్గు కూర్చుతుంది. సపోజ్ పక్కింటి ఆమెను అడిగింది, ఏమండి కొంచెం పిండి ఇవ్వండి అని. ఫస్ట్ టైం, సెకండ్ టైం అడగడానికి సిగ్గుపడుతుంది. దాని బదులు ఏమంటుంది, మీ ఆయన్ని అప్పుదండే, మీ ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పుదండే 10 సార్లు అడుగుతుంది. సిగ్గు ఎందుకు? సొంత వాళ్ళ దగ్గర సిగ్గు ఉండదు. అదే పక్కా మనకు ఏం చేస్తుంది, ఒకసారి 2సారి అడగలేదు, సిగ్గుపడుతుంది. అలాగే దేవుడు అంటున్నాడు, నేను రక్తం పెట్టుకున్నాను కదా, అడిగి పొందుకో అని అంటున్నాడు దేవుడు. ఆపక మరి ఇన్నిసార్లు ఎందుకు అడగాల? నాకు విశ్వాసం అంటే ఇష్టం. మాటికి అడుగుతుంటే అర్థం ఏంటి? మీన నా తండ్రి రక్తం పెట్టుకున్నాడు, ఎవరి కోసం ఎవడు అనే హక్కుతో అడుగుతుంటే ఆయనకి ఇష్టమంట. ఆ విశ్వాసం కొరకే ఆలస్యం చేస్తున్నాడంట. ఎవరైతే ఇప్పుడు దాకా అడిగి ఆపేశారో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అడిగి పొందుకొందురుగాక. డోంట్ స్టాప్ ఆస్కింగ్ గాడ్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ ఒక్కసారి. నీకు ఒక్కొక్కసారి దేవుడు పూర్తిగా తెలియదు అనుకోండి, నీ వల్ల ఊర్లు పాడైపోతాయి. చూడండి, అబ్రహాంకి దేవుడి గురించి తెలియదు. దేవుడితో అంటున్నాడు, సొదొమ గొమొర్రా నాశనం చేసేస్తానన్నాడు. ప్రభువా 100 మంది ఉంటే చేస్తామంటే చేయను అన్నాడు. 50 చేయను అన్నాడు. సరే 30, సరే చేయను. 10 చేయను. 10 మందికి తర్వాత ఇంక అబ్రహాంకి ఉందా? ఏమనుకున్నాడు? అబ్రహాం మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, 10 మంది కంట తక్కువ అడిగితే బాగోదు, ఒకడున్నా చేస్తాడనేటువంటిది లేదు. కానీ అందులో ఒకడున్నాడు. ఎవరు? లోతు. ఎవరున్నారు? బైబిల్లో లోతుని ఏమంటాడు? నీతిమంతుడు అంటాడు. ఇజ్రాయేలీని విడిపించడానికి దేవుడు ఎంతమందిని వాడుకున్నాడు? ఒక్కడిని. ప్రవక్తలందరినీ చంపేసి జెజ్బేలమ్మ రభస చేస్తుంటే దేవుడు ఎంతమందిని వాడుకున్నాడు? ఏం పేరు? ఏమైపోయింది సొదొమ గొమొర్రా? ప్రభువా ఒక్కడున్నాడు కదా, ఈ ఒక్కడి కోసం నువ్వు ఊరిని చంపుతావా? నీతిమంతుడు కదా అంటే దేవుడు ఏమంటాడు? సర్లే అని ఆపేసేవాడు. ఎంతమందికి అర్థమైంది? నేను వెళ్ళి చెప్తాను ఒక్కడికి, లోతుకి చెప్తాను, వెళ్ళు, నీ నీతి నీ కుటుంబానికి బంధువులకి అందరికీ చెప్పు అని నేను లోతు ఒక్కడితో సహాయం చేస్తానంటే దేవుడు పాడు చేశాడు సొదొమ గొమొర్రాని. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ సంవత్సరం నువ్వు దేవుని లోతుగా తెలుసుకుని నీ ఊరిని, దేశాన్ని, ప్రపంచాన్ని బాగు చేయుదువు గాక. యు నోయింగ్ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్ విల్ ఇన్ఫ్లుయెన్స్ థింగ్స్. నీ లోతు లేకపోవడం వల్ల ఈ కష్టాలన్నీ. ఎంతమందికి అర్థమవుతుంది? హౌ మెనీ ఆఫ్ యు గెటింగ్ ఇట్ నౌ? నో గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. ప్రతి ఒక్కరు ప్రార్థించండి, నజరేయుడైన యేసయ్యా, నాకు జరిగిన ఈ చెడు ఈ రోజు నుంచి ఆగిపోయి మంచి జరగాల. ఇతరులు ఎన్ని చెడు చేసినా వాటిలోంచి మంచి బయటికి తీయాలా. ఎందుకంటే మేము చెడ్డవాడై ఉండి మంచి చేద్దాం అనుకుని ఉంటే మా పిల్లలకి నువ్వు మంచివాడివి, తప్పకుండా మంచి చేస్తావు. ఇదిగో తల మీద చేతులు వేసుకుంటాను, తల నుంచి అరికాలు వరకు తలనొప్పి, కనుచూపు, సైనస్, మైగ్రెయిన్, పంటి నొప్పి, నోటి నొప్పి, దవడ నొప్పి, థైరాయిడ్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, పైల్స్ వ్యాధి, మొఖాల నొప్పులు, ఎముకల్లో వ్యాధి, ఎలర్జీలు, రక్తస్రావము, తల నుంచి అరికాల వరకు గెడ్డలు, క్యాన్సర్, ఎయిడ్స్, ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.